ఇందిరా పార్క్ చౌరస్తాలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 ప్రైవేట్ పాఠశాలల్లో 3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, కరోనా కారణంగా ఉపాధ్యాయులందరూ ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర కార్యదర్శి షేక్ షబ్బీర్ అలీ అన్నారు. ఆర్థికంగా వెనుకబడి 20 మందికి పైగా ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇప్పటికైనా ప్రైవేటు టీచర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. నా పేరు షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. గత 9 నెలలుగా ఉపాధి లేకుండా అన్నమో రామచంద్ర అని చెప్పేసి అనేక రకాల పనులు దొరక కూడా ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ ఆకలి కేకల వాళ్ళ కడుపులో మంట ఈరోజు ప్రభుత్వం తెలిసేలా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆకలి కేకల పోరాటంలో భాగస్వామయ్యారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల ఏమాత్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేస్తున్నారు. మరి దీనికి కారణం ఇలా యాజమాన్యాలు ప్రభుత్వం వహించాల్సిన అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఒక పోరాటంలో ఈరోజు ఒక ఉయ్యత్తున తెలంగాణ రాష్ట్ర రాజధాని నుండి హైదరాబాద్ నగరం జరుగుతుంది. కాబట్టి గతంలో అనేక కార్యక్రమాలు చేశాం. చివరికి చెల్లం అసెంబ్లీ ఉంటే చేసి ప్రయత్నం ఉంటే చేసినా కూడా ఈ ప్రభుత్వం చెల్లం రాలేదు. అందుకే మేము మహాధరణ చేపట్టి ప్రభుత్వానికి గట్టిగా మేము వార్నింగ్ చేయదలుచుకున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే అవసరమైతే మేము రాష్ట్ర ప్రైవేట్ మొత్తం కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా మేము స్తంభింపజేసి ఇక్కడ రేపు స్కూల్స్ ఓపెన్ కాకుండా మేము మొత్తం బంద్ ప్రకటించి రేపు మా హక్కులు మేము సాధించే వరకు మేము ఒక పోరాటాన్ని మేము ఆపం. కాబట్టి ప్రైవేట్ ఉపాధ్యాయులకి కనీస వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా 12 నెలల వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా ఈఎస్ఐ ఈపీఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ టీచర్లు ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. మాకు ఒక సంఖ్య బోర్డు ఏర్పాటు చేయాలి. సమాజంలో ఒక గుర్తింపులు ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క ఆకలి కేకల కడుపు మంటని చూసి ఏదో గుర్తింపు కోరికలు మేము కోరంటే మేము 9 ఏళ్లుగా ఉపాధి లేకుండా ఏదో వస్తువులను అన్నంకున్నాం, కూరగాయలు అమ్ముకున్నాము. ఎన్ని చేసినా కూడా మాకు ఉపాధి బంధు దొరకట్లే. కుటుంబం గడవడే కష్టం ఉంది. ఇలాంటి సమయంలో నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా సాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము ఇంకా కూడా భవిష్యత్తు కార్యాచరణ చాలా భయంకరంగా మేము మా యొక్క ఉద్యమ పంతాన్ని తీసుకొని